పూరి జగన్నాథ క్షేత్రం. సముద్రంలో నుండి తేలి వచ్చిన ఒక దివ్యదారు, ఆ దారులో భగవాన్ స్వయంగా నిలిచారని చెప్తే మీరు నమ్ముతారా? పురాణాల ప్రకారం నీలాచల పర్వతం పైన మొదటిగా నీలమాధవ అనే విష్ణు స్వరూపం ఒక ట్రైబల్ భక్తుడైన విశ్వబసు ఒక గుహలో రహస్యంగా పూజించేవాడు. ఎవరికీ తెలియదు ఆ దేవుడి సన్నిధి గురించి, కానీ దేవతలు మాత్రం అక్కడే దర్శనం చేసుకునేవారు అని చెప్తారు. కానీ మాలవ దేశ రాజైన ఇంద్రద్యుమ్న ఆ రహస్యాన్ని విని దేవుని కనుక్కోవాలని ప్రయత్నించాడు. విద్యాపతి అనే బ్రాహ్మణుడిని ఆ గుహ కనుక్కొని రమ్మని అయితే పంపించారు. విద్యాపతి ఆ గుహ కనుక్కొని రాజుకి సందేశం పంపించి నీలమాధవుని దర్శించుకోవడానికి రాజు బయలుదేరినప్పుడు నీలమాధవ అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారంట. రాజు దుఃఖంతో తపస్సు చేశారు. అప్పుడు ఆకాశవాణి జరిగింది, సముద్ర తీరంలో దారుబ్రహ్మ రూపంలో నేను ప్రకాశిస్తాను అని. కొన్ని రోజుల తర్వాత ఒక దివ్య చెక్క సముద్రంలో నుండి తీరానికి చేరింది. దాని మీద శంఖ చక్ర చిహ్నాలు అయితే మెరుస్తున్నాయి. ఆ దారుతో విగ్రహాలు తయారు చేయడానికి స్వయంగా స్వామి విశ్వకర్మ వచ్చి 21 రోజుల వరకు తలుపు తెరవకూడదని చెప్పారు. కానీ మధ్యలో తలుపు తెరిచేసరికి విగ్రహాలు పూర్తి కాలేదు, చేతులు కాలు సంపూర్ణం కాలేదు. అప్పుడు ఆకాశవాణి చెప్పింది, ఈ రూపంలోనే నేను భక్తులకి దర్శనం ఇస్తాను అని. అందుకే జగన్నాథుడి యొక్క పెద్ద కళ్ళు ఆ దివ్య రహస్యానికి చిహ్నం. అది అసంపూర్ణ రూపం కాదు, అది తత్వరూపం. నీలమాధవ రహస్యం నుండి జగన్నాథ ప్రకటనం వరకు ఈ క్షేత్రంలో జరిగింది ఒక అద్భుతమైన లీల. జై జగన్నాథ.